రెండవ వాక్యం, అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలమును మేము తినవచ్చును, అయితే ఈ తోట మధ్యనున్న చెట్టు ఫలమును గురించి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియో వాటిని ముట్టకూడదనను చెప్పానని సర్పముతో అనిను. ప్రియులారా, అందుకు సర్పము మీరు చావనే ఎటువంటి తీయని మాటలు చెప్తాను చూడండి, మీరు చావనే చావరు. తర్వాత ఏలనగా మీరు వాటిని తిను దినమన మీ కన్నులు తెరవబడిననియో మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందరని దేవునికి తేలినని స్త్రీతో చెప్పగా, ఇప్పుడు స్త్రీకి కన్ను దృష్టి ఎక్కువ, రంగులు చూస్తే అంటే అది ఎంత కాస్ట్ అయినా సరే కొనాల్సిందే అంతే. అది కాస్త ఆకర్షణీయంగా కనపడితే చాలు, ఆ రోజు నుండి వస్తూనే అది అప్పు చేసైనా కూడా, ఇంట్లో లేకపోని అప్పు చేసైనా కూడా కొనాల్సిందే. అంటే కంటికి కనబడింది ఖచ్చితంగా కొనేస్తారు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, స్త్రీ బలహీనమైన ఘటము. అంటే జ్ఞానముతో కాపురం చేయాలి అన్నాడు పురుషుని. జ్ఞానము అంటే పురుషునికి ఏం కావాలంటే జ్ఞానము కావాలి. అంటే జ్ఞానం ఎవరిస్తారంటే సామెతల గ్రంథం 2వ అధ్యాయం చూస్తున్నాము, యెహోవా జ్ఞానము ఇచ్చువాడు. మీలో యాకోబు రాసిన పత్రికలో మనం చూస్తాము, మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉంటే దేవుణ్ణి అడగాలి. అంటే ఈరోజు దేవుణ్ణి అడిగి ఆ జ్ఞానం పొందుకొని కుటుంబాన్ని ఏలుబడి చేసే, కుటుంబాన్ని పోషించే, కుటుంబంలో ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండాలంటే దేవుడిచ్చే జ్ఞానం పొందుకొని ముందుకు సాగాలి. ఎవరైతే ప్రార్థనాత్మ కలిగి, ఎవరైతే ప్రార్థనా జీవితాన్ని కలిగి, వాక్య ధ్యానం కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు లోకములో అపవాదిని ఎదిరిస్తారు, సాతానుకు లోబడకుండా తన కుటుంబాన్ని దేవుల్లో కట్టుకుంటారు. ఈరోజు వచ్చిన పాపాన్ని, వచ్చిన శాపాన్ని, వచ్చిన దోషాన్ని అంతా కూడా ఈ రోజులలో కుటుంబాలు మోస్తూనే ఉన్నాయి. మోస్తున్నటువంటి పాప భారాన్నంతా యేసు ప్రభు తొలగించడం కోసం వచ్చాడు. నెమ్మదిని ఇవ్వడం కోసం వచ్చాడు, సమాధానం ఇవ్వడం కోసం వచ్చాడు, సంతోషం ఇవ్వడం కోసం వచ్చాడు, ఐక్యతని ఇవ్వడం కోసం వచ్చాడు. ఈ రోజులలో కుటుంబాలలో మనందరం కూడా పరిశుద్ధులుగా ఉండాలని, అందుకే కైసేరులో ఇంటున్న పరిశుద్ధులు అన్నాడు. అంటే పాపము చేత, అపరాధము చేత చచ్చిన స్థితిలో ఉన్న ప్రజలని ఇప్పుడు క్రీస్తు రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరిచి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే పరిశుద్ధుల గుంపులోనికి తీసుకొని వచ్చాడు. అందుకే క్రిస్టియన్ వివాహం ఏంటంటే పరిశుద్ధ వివాహం అంటారు. పరిశుద్ధమైన వివాహం, భార్య భర్తలు ఇద్దరు పరిశుద్ధంగా బ్రతుకుతూ, పరిశుద్ధంగా దేవుని కొరకు జీవిస్తూ, అంటే వేరు కాదు, ఇద్దరు కలిసి ఒకటే. ఇద్దరు కలిసి ఎవరిని ఆరాధించాలి? ఒక్కడైన దేవుని ఆరాధించాలి, దేవుని కొరకు బ్రతకాలి. ప్రారంభ రోజులలో కాస్త బోరు కొడుతుంది, పాదంపా సినిమాకి అని తీసుకుపోయినారనుకో, ఇంకంతే సంగతులు. అది ఫస్ట్ రోజు సినిమా, రెండో రోజు, నాలుగో రోజు, అది అలవాటు ప్రకారం క్రమక్రమంగా ఎవరికి అవకాశం ఇచ్చినట్టు యజమానుడు మొదటి నుండి దేవునికి లోబడాలి మనము అని నేర్పుకుంటూ రావాలి. దేవుని యందు భయభక్తులు కలిగి మనం ముందుకు సాగాలి. ఎప్పుడైతే యజమానుడు తండ్రి అయిన క్రీస్తుకు లోబడతారో, క్రీస్తు అయిన దేవునికి లోబడతారో, ఎప్పుడైతే మనం లోబడుతూ వస్తామో భార్య కూడా భర్తకు లోబడటం నేర్చుకుంటుంది. మొదటి రోజులలో, ప్రారంభం రోజులనే ఏం కాదులను భుజానికి ఎక్కించుకొని నెత్తికి ఎక్కించుకుంటే దిగమంటే దిగుతారు, ఇంకా దిగరు. నెత్తికి ఎక్కించుకుంటే దిగుతారమ్మా? ఎవ్వరు దిగరు. ఈ రోజులలో మనం ఎప్పుడైతే సినిమా పాటలు పెట్టినా వద్దో మనం పెట్టకూడదు, మనం దేవుని వాక్యం పెట్టుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఇట్లా మాట్లాడు, మనం ఇలా ఉండాలి. ఇట్లా మనం కుటుంబంలో ఒక బాధ్యత, అంటే పరిశుద్ధ ప్రవర్తన కలిగి పరిశుద్ధుల సహవాసములో మెలుగుతూ, ఎప్పుడైతే ఆ సంఘ సహవాసములో మెలుగుతూ, ఎప్పుడైతే క్రీస్తుకు లోబడే తత్వముగా మనం మాటలలో, చూపులలో, ప్రవర్తనలో, ఆలోచనలో ఎప్పుడైతే మనం ఇలా ముందుకు సాగుతామో ఏ అపవాదికి స్థానం ఉండదు. ఆ కుటుంబానికి దేవుని ఆశీర్వాదాలు నిండుగా వస్తాయి. వద్దన్న కూడా కృపమ్మడి కృప వస్తుంది అంతే. ఏంది ప్రభువా, నేను అర్హత లేనివాణి కదా ఈ కృప పొందుకోవడానికి, ఈ ఆశీర్వాదం పొందుకోవడానికి. అయితే దేవుడే తన కృపనిచ్చి ముందుకు నడిపిస్తాడంటే, కృప నడిపిస్తాడు తన పరిశుద్ధులకు, తన పిల్లలకు, తన అవసరం మనం అడగక